హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఇందూస్ కుకింగ్ వ్లాగ్స్. నేను మీ ఇందుని. బీట్రూట్ జామ్ తయారీ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలందరూ చాలా ఇష్టపడతారు కదండి జామ్ అంటే. ఈ జామ్ కోసం నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు బీట్రూట్ని తీసుకుంటున్నానండి. వీటిని ముందుగానే నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఎక్కడ డస్ట్ పార్టికల్స్ అనేవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చాక్తో కానీ పీలర్తో కానీ మనం మొత్తం పీల్ అవుట్ చేసుకోవాలండి. ఎన్నైతే తీసుకుంటామో బీట్రూట్ మొత్తాన్ని ఇలా నీట్గా పీల్ అవుట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చిన్న సైజు ముక్కలే కొయ్యాల్సిన అవసరం లేదండి. కొంచెం మీడియం సైజు పెద్దగా అయిన ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ఈ ముక్కలన్నింటినీ కూడా నేను ఒక బౌల్కి మెజర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ బీట్రూట్ మొత్తం ఈ బౌల్తో ఫుల్గా వచ్చాయి. ఇలా ఫుల్ బౌల్గా వచ్చాయండి నాకు ముక్కలు అనేవి. వీటిని కుక్కర్లో వేసుకుని హాఫ్ టీ గ్లాస్ వాటర్ అనేది పోసి ఉడికించుకుంటున్నాను. ఇలా వాటర్ పోయడం వల్ల ముక్కలు అనేవి అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ యొక్క మూతని క్లోజ్ చేసేసుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 2 లేక 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాతే ఈ యొక్క కుక్కర్ మూతని ఓపెన్ చేసి ముక్కల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మనం కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయితే చక్కగా బాయిల్ అయినట్టు. వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ వేసుకోవాలండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి. నేను ఇక్కడ జ్యూసర్ జార్లో మిక్సీ వేస్తున్నాను. మీరు మీ వీలుని బట్టి ఏ జార్లో అయినా వేసుకోవచ్చండి. ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీటంతటిని కూడా నేను ఇక్కడ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ముందుగా ఏ బౌల్తో అయితే ముక్కలు తీసుకున్నామో బీట్రూట్ ముక్కలు అదే బౌల్తో అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను నేను ఈ జామ్ తయారీకి. స్టవ్ ఆన్ చేసి మరి ఒక గిన్నె పెట్టుకుని ఈ యొక్క ప్యూరిన్ అంతటిని ఈ గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలండి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోండి, హైలో మాత్రం చేయకండి. ఇలా కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటూ కలుపుకోవడం వల్ల బెల్లం కరిగి త్వరగా అడుగు పట్టకుండా ఉడుకుతుందండి ప్యూరీ అనేది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికే క్రమంలో ఇలా బబుల్స్గా వస్తూ ఆ ప్యూరీ అంతా కూడా చేతి మీద మనకి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మీరు ఇలాగా మూతతో క్లోజ్ చేసేయండి. గిన్నె పైన ఒక సైడు కొంచెంగా ఇలా తిప్పడానికి వీలుగా ఉండేలాగా ఓపెన్గా ఉంచుకుని గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడికిందా లేదా అనేది మనం ఇలా మూత మీద వేస్తే తెలుస్తుందండి. అది కొంచెం వాటరీగానే ఉందండి. మీకు వీడియోలో కనిపించిందో లేదో. మరి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటుందండి. కొంచెం తడి ఉందండి ఈ సెకండ్ డ్రాప్లో. ఈ స్టేజ్లో మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. సగం పైన ఉడికిన తర్వాతే నిమ్మరసాన్ని మనం వేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా ఒక నిమ్మకాయ మొత్తాన్ని వాడుతున్నాను. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మరి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే జామ్ అనేది పూర్తిగా రెడీ అవుతుందండి.
ఇలా సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మనకి ఇలా గిన్నె నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి. ప్యూరీ అనేది గిన్నెకి ఎక్కడ అతుక్కోకుండా మనం తిప్పుతుంటే సపరేట్ అవుతూ ఉంటుంది. దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా రెడీ అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం గాజు సీసాలో వేసుకోవాలి. దీన్ని నేను మరి ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇలా మనం గరిటెతో ఈ డ్రాప్ అనేది వేసినప్పుడు త్వరగా గరిటె నుంచి పడదండి. ఇలా స్టిక్కీగా ఉంటుంది జారకుండా. అప్పుడు జామ్ అనేది పూర్తిగా రెడీ అయినట్టు. ఇలా సైడ్ కూడా ఏమీ వాటర్ అనేది లేకుండా చాలా థిక్గా వస్తుంది. అప్పుడు పూర్తిగా జామ్ అనేది రెడీ అయినట్టండి. ఇదేనండి, మీరు చెక్ చేసుకోండి ఇలాగా. అంతేనండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గాజు సీసాలో వేసుకుంటే జామ్ అనేది రెడీ అవుతుంది. బ్రెడ్లో, చపాతీలో పిల్లలకి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.